జనసేన పార్టీ తెలంగాణకి సంబంధించి ఫుల్లు జోష్‌లో ఉంది. నిజంగా చెప్పాలంటే డి అంటే డి, నువ్వెంతంటే అంతే. తగ్గేదే లేదు. మమ్మల్ని ఎవడురా ఆపేది అనేటువంటి రేంజ్‌లో ఒక పక్క కొంతమంది కావాలని పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసి, వాళ్ళే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపించి, వాళ్ళే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఇష్టానుసారం వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణ శ్రేణులు కూడా అదే తరహాలో తిప్పికొట్టడం కాదు, ఇంకా వాళ్ళ ఎంతకి వెళితే అంతే. యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కు తిరిగి చూసుకునేదే లేదు. వస్తాం, కొట్లాడతాం అవసరమైతే. ఉద్యమాల గడ్డ, ఉద్యమాలు చేసి వచ్చినోళ్ళు మాకు ఎటువంటి భయమే లేదు అని చెప్పి తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా అదే తరహాలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ఆయన ఈసారి తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి ఆయన స్వయంగా హాజరయ్యి ఒక బహిరంగ సభలో జనసేన శ్రేణులకి, తెలంగాణ శ్రేణులందరికీ కూడా ఒక సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు జనసేన మెంబర్షిప్స్ ఎవరైతే చేపించారో సాధకులు వాళ్ళందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది అఫీషియల్గా కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2వ తారీఖు హైదరాబాద్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దశగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సందేశాన్ని వినిపించబోతున్నారు. అంతేకాదు ఈ రీసెంట్గా జరిగినటువంటి పరిస్థితుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక సందేశాన్ని, ఆయన మాటల్ని వినిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతే కదంటే ఎవరైతే దీనికి సంబంధించి ఏదో చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళకి ఏం ఒరిగిందో లేదో తెలియదు, కానీ జనసేనకి మాత్రం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మాత్రం ఒక రేంజ్లో జోష్ వచ్చింది, మంచి హైప్ వచ్చింది. సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. జనసేన నాయకులు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు, అందరూ కూడా ఇప్పుడు అందరికీ తెలిసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఉంది. కాకపోతే ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్నటువంటి కొంత ఆ పార్టీ ఎక్కువగా బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పోటాపోటీగా చూపించినటువంటి పరిస్థితి లేదు. బట్ ఒక రేంజ్లో కౌంటర్లు ఇస్తూ, ఒక రేంజ్లో మాట్లాడగలిగే సత్తా ఉంది అనేటువంటిది ఇప్పుడు జనసేన పార్టీలో కొత్తగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ జోష్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఏ రకంగా దాన్ని చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ దీన్ని మాత్రం జనసేన పార్టీ చాలా అద్భుతంగా పాజిటివ్నెస్లో తీసుకువెళ్లాలనేటువంటి యోచన, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ చేసుకుని జనసేన సత్తా ఏంటో, పవన్ కళ్యాణ్ గారి అభిమానం తెలంగాణలో ఎలా ఉంటుందో ఈసారి చూపించబోతున్నట్టుగా రేపు 2వ తారీఖు, ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి సందేశంతో, ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశంతో తెలంగాణలో దూసుకుపోయే విధంగా ప్రధాన పార్టీలకు ధీటుగా జనసేన కార్యాచరణలో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.